మనతో పాటు బీఆర్ఎస్ యువ లీడర్ నవీన్ స్వామి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి వందనాలు. నమస్కారం అన్న. స్వామి చెప్పండి స్వామి, మరి ఇక్కడ ముఖ్యమంత్రి చవాకులు కూడా వేలుస్తున్నాడు, హిందూ దేవుళ్ళపైన మాట్లాడడం అనేది జరిగింది. గతంలో మనం చూసినాం మొన్న. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎందుకు మరి ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడవలసిన అవసరం ఏమొస్తుంది? ఎందుకు దేవుళ్ళ కూడా కించపరిచే విధంగా వాక్యాలు ఏంటివి? అహంకారంతో ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కినాయి. భగవంతులతో పోల్చుకుంటే పోల్చుకోవడంలో కూడా అసలు చిన్న చూపు. అంటే వీళ్ళకి భగవంతుల్లో వివిధ రకాలు చెప్పిండు ఆయన. పెళ్ళి అయితే ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒక రకం, పెళ్లి చేసుకోకపోతే ఒక రకం, తాగేటోనికి ఒక రకం అనేది ఈరోజు హైందవ సమాజం ఎక్కడ నిద్రపోతుంది? బండి సంజయ్ పొద్దున్న లేస్తే అన్నా నేను గాజులక్క మొలదారమన్నా అన్నీ మాట్లాడిండు. ఇప్పటివరకు ఎందుకు మాట్లాడారు? ఆర్ఎస్ బ్రదర్స్ బంధం అంటే ఇది. పొద్దున్న లేస్తే మేమే ఉన్నాం, హిందువులో మేమే అని గర్జించే బీజేపీ ఇక్కడ ఎక్కడున్నారు పెద్ద నాయకులు అంతే. ఎందుకు రోడ్ల పైన ఈరోజు రేవంత్ రెడ్డి ఇల్లును ఎందుకు ముట్టడిస్తలేరు? ఎందుకు తన పైన పరువు నష్టం దావా ఎందుకు ఇప్పటివరకు వేయలేరు కేసు? ఎందుకు రేవంత్ రెడ్డి గారి పైన కేసు నమోదు చేయలేదు? అంటే రేవంత్ రెడ్డికి నీకు పోల్చుకునేది ఉంటే నీకు భగవంతులతో ఎందుకు? వాళ్ళ కాలికి గోటుకు కూడా కాదు కదా, వాళ్ళ నడిచే మట్టిని కూడా నువ్వు పోల్చుకోలేవు. నువ్వు పోల్చుకోవాలనుకుంటే ఇక్కడ జంతువులు ఉన్నాయి. అరే నా ఒక మంత్రి గాడిది, నా ఒక మంత్రి బర్రె, పాలి అని ఒక దున్నపోతు, లేకపోతే ఒక రోడ్డు పైన కుక్కలు అరిచినట్టు అరుస్తూ ఉంటాయి ప్రెస్ మీట్లు పెట్టి. అలా పోల్చుకుంటుంటే చాలా చక్కగా ఉంటుంటే కొంచెం హాస్యాస్పదంగా కూడా అనిపిస్తుండే. అరే నిజంగా గాడిదలు, కుక్కలు, నక్కలు పోయి వాళ్ళతో పోల్చిండు రేవంత్ రెడ్డి. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కుక్కతోనే ఉంటుంది, నక్క బర్రె పాలియదు. అలాంటి భిన్నాభిప్రాయాలు వీళ్ళకి కూడా ఉన్నాయని ప్రజలు కూడా నవ్వుకుంటున్నాయి. కానీ నువ్వు ఈ భారతదేశం సనాతన ధర్మం అనేది ఈరోజు భూప్రపంచం మీద ఉన్న అన్ని దేశాలకు కూడా సాంప్రదాయాన్ని నేర్పించినాయి. ప్రతి ఒక్క మతస్థులు, ఇతర మతస్థులు కూడా ఈరోజు సనాతన ధర్మంలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్న వేళ మహాకుంభమేళ జరిగినప్పుడు అక్కడ కూడా ఎంతోమంది వివిధ దేశాల నుంచి వచ్చి ఒక పుణ్యస్నానాన్ని ఆచరించారు. అంటే భారతదేశం ఒక స్పిరిచువల్ పవర్ని నమ్మే విధంగా ఇక్కడ ఖచ్చితంగా ఈ నేలపైన రాముడు నడిచిండు, ఈ నేలపైన కృష్ణుడు నడిచిండు. ఈ నేల మంచితనానికి ఆదర్శం, సనాతన ధర్మానికి ఆదర్శం. అలాగే మంచి ఎటువైపు ఉంటే ఈ దేశం అటువైపు ఉంటుందని ఈ దేశం ఎన్నోసార్లు తేల్చి చెప్పడం జరిగింది. కానీ ఈ దేశాన్ని పట్టుకొని, మన దేవుళ్ళని పట్టుకొని ఒక హిందూ బిడ్డగా నువ్వు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది కూడా, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు గతంలో ప్రాణాలతో లేకుండా పోయినారు. కొంతమంది చావు అంచుల్లో కూడా ఉన్నారు. నువ్వు దాన్ని గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా క్షమాపణ కోరి యావత్ హిందూ సమాజాన్ని నువ్వు భారతదేశంలో క్షమాపణ కోరి జుబ్లీహిల్స్లో ఉంటున్నావు, అక్కడ పెద్దమ్మ తల్లి ముందు పోయి నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరుకో. కనీసం ఆ భగవంతుని క్షమాభిక్ష పెడతాడని కూడా నేను ఆశిస్తున్నా. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నీ ఇంటిని ముట్టడించాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు నమ్మే దేవుడు, పొద్దున్న లేచి నువ్వు ఏ దేవుడిని అయితే మొక్కుతావు ఆ దేవుడిని నీ రాజకీయాల కోసం రాజకీయ వేదికలపైన మాట్లాడడం అనేది కూడా దీన్ని ఎవరు కూడా అంగీకరించారనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డికి మేము తెలియజేస్తూ ఉన్నాం. రైట్. మరి ఇప్పుడు బీజేపీ జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటే తిరిగే బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు మరి ఇట్లా ఇన్ని వ్యాఖ్యలు చేసినా కానీ ముఖ్యమంత్రి పైన ఏ విషయం కూడా ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు బడా లీడర్లు? మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇదే అంటున్నాను నేను. ఆర్ఎస్ బ్రదర్స్ రేవంత్ సంజయ్ బంధం అనేది కూడా ఇదే. కిషన్ రెడ్డి, రఘునందన్ రావు ఈరోజు హిందూ సమాజం అంటే ఇలా హిందువులు రాముడు ఏదో మాకే పేటెంట్ రైట్ ఉన్నట్టు, దేవుళ్ళంతా మాకే పేటెంట్ రైట్ ఉన్నట్టు మాట్లాడతారు కదా. మరి ఈరోజు ఎక్కడున్నారు? ఈరోజు అక్కడిక్కడ ధర్నాలు ఎందుకు? చక్కగా గాంధీ భవన్లోకి వరి, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి వరి. గాంధీ భవన్ కూడా అవసరం లేదు, రేవంత్ రెడ్డి ఇంటికి వరి. జుబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి ఇల్లు తెలియదా బీజేపీలకి? పొమ్మనండి, దమ్ముంటే ముట్టడియండి, ముఖ్యమంత్రి గల్లా పట్టి బయటికి తెచ్చి రోడ్డు పైన ముక్కు నేలకు రాపియండి. అప్పుడు నమ్ముతాం నిజంగా కూడా బీజేపీకి కమిట్మెంట్ ఉంది హిందువుల దేవుళ్ళ పైన. హిందువుల పైన ఏదైనా మనోభావాలు దెబ్బతింటే ఖచ్చితంగా బీజేపీ నిల్చుంటుందని నేను నమ్ముతాను. ఈరోజు ఎక్కడరు మీరు? ఇప్పటివరకు స్పందన లేదు. ఎందుకు మీ స్పందన లేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు క్షమాభిక్ష కూడా కోరుకోలేదు. దేశంలో వివిధ రాష్ట్రాలలో కూడా చూసినాము, హిందూ సమాజాన్ని కావచ్చు, లేకుంటే హిందూ దేవుళ్ళని కానీ కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళపైన కొంతమంది పైన దాడులే చేయడం అనేది జరిగింది. విగ్రహాలను ఏమంటే నెలలు కూడా ఆందోళన ధర్నాలు చేపట్టి అక్కడ విగ్రహాలు ప్రతిష్టాపన చేసే వరకు కూడా పోరాటం చేసిన ఈ బీజేపీ మరి ఇప్పుడు ఇంత జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఎందుకు కనివిప్పడం లేదు? ఎందుకు నోరు మెలపడం లేదు? ముఖ్యమంత్రి పదవి చేపట్టినాక రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్నో అల్జడలు రేగినాయి. కొన్ని జాగాలలో మాంసాహారాలు చూసినాం, కొన్ని మందిరాల దగ్గర. స్వయంగా జుబ్లీహిల్స్లో పెద్దమ్మ తల్లి ఆ జాగాని కొంచెం కూల్చడం జరిగింది, హిందూ దేవాలయాలు. ఈరోజు పరాకాష్ఠకు చేరి దేవుళ్ళనే రాజకీయాలలో వాడుకొని దేవుళ్ళనే కించపరిచే విధంగా మాట్లాడిందంటే ఎంతకు పరాకాష్ఠ లేదు.
యావత్ సమాజంలో ఉన్న హిందువులంతా కూడా ఇది కేవలం ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. భారతదేశంలో ఎక్కడ హిందువులు ఉన్నా దీనిపైన స్పందించాలి, పోరాడాలి. ఇలాంటి వ్యక్తులని ఖచ్చితంగా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే వరకు కూడా ఆందోళన కొనసాగాలి. ఏదో ఒక్కరోజు తూటు మంత్రంగా చేసినాము, కెమెరాల ముంగడ కనిపించేలాగా 2 దిష్టి బొమ్మలు కాల్చేసినామంటే సరిపోదు. రేవంత్ రెడ్డి కోరుకొని క్షమాభిక్ష కోరేదాకా కూడా మీరు మీ ఆందోళన కొనసాగాలి. మీతో పాటు మేము కూడా వస్తాం, అందరం కూడా పోరాడాలి. ఎందుకంటే మన దేవుళ్ళని మనమే గౌరవించకపోతే ఇతర దేశస్తుల ముంగట మనం చిన్నపోతాము. ఇతర మతస్థులు మనల్ని నమ్ముతారు, మన గ్రంథాలను, మన ఎన్నో నేను అదే చెప్తున్నా, ఈ దేశం ఎన్నో దేశాలకు ఆదర్శం. అలాంటి దేశంలో కొంతమంది ఇది తీవ్రవాదుల కంటే కూడా పెద్ద తీవ్రవాది రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు చేయడం అనేది మనం తీవ్రవాదులు అనుకుంటున్నాం. పాకిస్తాన్లో ఇది అంతకు మించిందని కూడా నేను ఈ విషయం మీకు తెలియజేస్తాను. అందరూ కూడా ఆందోళన ఖచ్చితంగా తెలియాలి. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పేదాకా కూడా తెలియాలని చెప్తాను.